సత్యం शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। इवाళ ఆషాఢ శుద్ధ ద్వాదశి కృష్ణమాచార్యుల వారు సంకీర్తన అన్ని ప్రారంభించినటువంటి రోజునమాట ఇవాళ సింహగిరినాథుణ్ణి తన సంకీర్తన వాక్పూజలతో అలరించడానికి ఆరంభించినటువంటి రోజు పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు దండ చిటితాడాలు పట్టుకొని స్వామిని సంకీర్తనం చేయడం ఆరంభించినటువంటి రోజుగా ఆయన వచనాల అంతరంగ సాక్ష్యంగా మనకి తెలుస్తోంది. దాన్ని పురస్కరించుకొని ఈనాడు కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవాన్ని జరిపించుకున్నాం మనం. ఈ సందర్భంగా ఆయన మహనీయుడైనటువంటి కృష్ణమాచార్యులు సింహాచలంలో ఉండడం, అట్లాంటి వారు ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో మనం ఉండడం అనేటువంటిది చాలా గర్వించదగిన విషయం. అందుచేత కృష్ణమాచార్యులు చాతుర్లక్ష గ్రంథ సంకీర్తన వాక్పూజలతో సింహగిరి నరహరిని అలరించినటువంటి వారు సంకీర్తనం చేస్తే బాలరూపంతో సింహాద్రినాథుడు నాట్యం చేసేవాడని సంకీర్తన అంతరంగ సాక్ష్యంగా మనకి తెలియజేస్తోంది. అలాగే అన్నమాచార్యులకి మార్గదర్శనం చేసినటువంటి వారు వీరు, 4 తరాల ముందు వారు. అలాగే ఆంధ్ర తెలుగు వచన సంకీర్తనానికి వచన రచనానికి ఆద్యుడు కృష్ణమాచార్యులు, వచన సంకీర్తనానికి ఆద్యుడు కృష్ణమాచార్యులు. అట్లాంటి మహనీయుని యొక్క సంకీర్తన జయంతి ఉత్సవంలో మనం భాగస్వాములయ్యాం. ఈ సంకీర్తన జయంతిని పురస్కరించుకొని ఈనాటి నుంచి స్వామి సన్నిధానంలో ప్రతినిత్యం నాదస్వర కచేరీ జరుగుతున్నా కానీ లోకంలో ఉండేటువంటి భక్తులందరూ వీక్షించి ఆనందించడానికి తగినటువంటి రీతిలో నాద నీరాజనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం జరిగింది. ఇవాళ నాదస్వరంతో ఈ సంకీర్తనాన్ని సింహాచలంలో కృష్ణమాచార్యుల యొక్క సంకీర్తన జయంతి సందర్భంగా దీన్ని పురస్కరించుకొని ఈనాటి నుంచి ప్రతినిత్యం నాద నీరాజనం కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని పరోక్షంగా భక్తులందరూ దీన్ని వీక్షించి ఆనందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది.